చొప్పున అంటారు. కానీ వాస్తవంగా దేవుడు అలా లేడు. తప్పు చేసిన వాడిని శిక్షించడం న్యాయమా, లంచం తీసుకుని వదిలేయటం న్యాయమా? మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. శిక్షించటం న్యాయం. లంచం తీసుకుని వదిలేస్తే తప్పు చేసిన వాడితో లంచం తీసుకున్నవాడు కూడా దోషి అవుతాడు. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఈ సంగతి మనం కాదు, పొద్దున్న లేగిస్తే సాయంత్రం దాకా దేవుడి ధ్యాసలో ఉండే ఆర్యులు వాళ్ళు గుర్తించారు. మన వెనకటోళ్ళు వాళ్ళు గుర్తించి పూజ చేసేటప్పుడు ఒక టైంలో వాళ్ళు దేవుణ్ణి ఈ విధంగా వేడుకుంటారు. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాం దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని చదువుతారు. అది విన్నప్పుడు సహజంగా మనకేమర్థమైందంటే ఆ పాపం పాపి పాపోహం అంటున్నాడు కదా, అందుకని మనం పోయాం కదా, మన గురించి దేవుడికి రిక్వెస్ట్ చేస్తున్నాడు, వీడు పాపాత్ముడు ఏమి పాపాత్మురాలు వాళ్ళు వదిలేసే క్షమించేసే అని చెప్పి ఏదో మన కోసం వేడుకుంటున్నాడులే అనుకుంటాం మనం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మన గురించి కాదు, తన గురించి చెప్పుకుంటున్నాడు. ఏమని? పాపోహం అంటే నేను పాపిని, పాపకర్మాణం అంటే నేను పాపకర్మలే చేస్తున్నాను, పాపాత్మ నా ఆత్మ కూడా పాపం చేతనే ఉంది, పాప సంభవ అసలు నా పుట్టకే పాపంలో పుట్టాను, త్రాహి మాం కృపయాం దేవా అంటే ఓ కృప కలిగిన దేవుడా నీ శరణుకు వచ్చాను, నీ శరణుదొచ్చాను, అన్యదా శరణం నాస్తి అంటే నాకు వేరే వేరే మార్గాల్లో రక్షణ లేదు. అన్యదా శరణం నాస్తి అనగా నేనిచ్చే లంచాలు నువ్వు తీసుకొని నన్ను వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు. త్వమేవ శరణం మమ నేను బయటపడే దారి తమరే ఏదన్నా చూపించాలి. తస్మాత్ కారుణ్య భావేన ఏమండి, ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడవైన దేవా రక్ష రక్ష జనార్దన నాకు నీవే దిక్కు నాయనా, జనులను ఉద్ధరించువాడా జనార్దనుడా. తమ కరుణ చొప్పున తస్మాత్ కారుణ్య భావేన ఈ పరిస్థితిని బట్టి తమ కారుణ్యం చొప్పున తమరే నాకు రక్షణ మార్గం చూపించాలంటున్నాడు. అవునో కాదో పోయి అడుగు, ఈ మంత్రం ఉందా లేదా, దాని అర్థం ఇదా కాదని అడుగు. మా ఊరు చిలకలూరిపేటే కాదంటే నేరుగా రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పొద్దున్న లెగిస్తే సాయంత్రం దాకా భక్తిలో మునిగి అతనికే దిక్కు లేకపోతే సంవత్సరానికి ఒకసారి భక్తి చేసే నీ గతి నా గతి ఏంది? అంటే మన వాళ్ళకి ఏం చేస్తున్నారో చేస్తున్నాలో ఏం ఒరుగుతుందో క్లారిటీ లేదు. మన వాళ్ళు ఏవేవి ఆధారం చేసుకున్నారో అవి మన వారిని రక్షించలేవన్న సత్యం మన వాళ్ళకి అర్థం కాల. ఇది ఎంత బాధాకరం. పాపం వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారు, 41 రోజు నానా బాధలు పడుతున్నారు, చన్నీళ్ళు స్నానం చేస్తున్నారు, మైళ్ళు కాళ్ళు పచ్చళ్ళైన దాకా నడుస్తున్నారు, మామిడి మీద జుట్టు ఊడిపోయిన దాకా మోస్తున్నారు. నానా బాధలు. కొంతమంది అయితే కత్తులతో గాయాలు చేసుకుంటారు, కొంతమంది ఇటు నుంచి ఇటు గుచ్చుకుంటారు. ఎందుకురా నాయన ఈ సాహసాలు అని అంటే పాపాలు పోతాయండి. మొన్న ఒక ఎక్కడో గుహలో దేవుడు ఉన్నాడని గుహలోకి పోయి ఆ దారిలో ఇరుక్కుంది. ఆమెను ఇట్లాగినా వామ్మ అంటుంది, అట్లాగినా వామ్మ అంట. సరిగ్గా పోయి అదేమో జానాబెత్తాడు గుహ ద్వారం. మరి ఎట్లా పిచ్చిదానా ఎందుకు ఇరుక్కున్నావు నువ్వు అంటే, దేవుడయ్యా స్వామయ్యా దేవుడు ఎట్లా నన్ను ఎట్లా నాయన భగవంతుడు ఎట్నో ఆమెను మొత్తానికి బయటికి తేలని నాన్న యాగిపడ్డారు పాపం పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఏ బాధ వచ్చినా పోలీసు వాళ్ళగా ముందుండేది పాపం. వాళ్ళు ఏడబుడతారు మైండ్ తక్కువ వాళ్ళు అందరూ. ఎన్ని దారులే వచ్చి ఇందులో అంటే కాదయ్యా ఇందులో గుండా పోతేనే ఆయన స్వామి బాగా, ఇది సామాన్యమైన దారి కాదంట, ఇది మామూలు దారి మహాద్వారం అంటయ్యా, ఇది మహాద్వారంగా డైరెక్ట్గా వచ్చేదానికి ఇప్పుడు ఇంకొంచెం గుండెకి ఒత్తిడి తగిలితే
అంటే వాళ్ళని తప్పు పట్టకూడదు, వాళ్ళ అమాయకత్వం అది. జాలిపడాల్సిన విషయం చెల్లి. ఒక ఆమె బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద ముళ్ళ కంప పరిచి పుట్టిన బిడ్డని ఆ బిల్డింగ్ మీద నుంచి ఆ కంప మీదకి విసురుతుంది. ఎందుకమ్మా నువ్వు ఎట్ట విసురుతున్నావంటే, అలా బిడ్డని దేవుడికి అలా ఇస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది, వాడికి ఏ రోగాలు రావని చెప్పారయ్యా, అందుకని వేసానంట. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడితే మంచి జరిగిద్దంట. తంతానంద స్వామి. వాడి చేత ఎన్ని తనులు తింటే అంత మంచిదంట. అడిగడిగి తనులు తింటున్నారు. ఆ మధ్యకాలంలో ఒక ఆమె పెద్ద వైరల్ అయిపోయింది. మెంటల్ ఆమె, పాప మైండ్ పోయింది. ఆమె దగ్గర పోయి ఇదిగో అని కళ్ళించుకొని పటామని పీకిద్ది అనుకుంటా పోతున్నారు. ఇదంతా ఆలోచించినప్పుడు మంచి జరిగిద్ది, పుణ్యం వచ్చిద్ది, మోక్షం వచ్చిద్ది అనే భ్రమలో ఎన్ని జీవితాలు పతనం అయిపోతున్నాయో. ఆ మధ్య ఇంకొక వీడియో చూశాను. ఒక అమ్మాయిని కూర్చోబెట్టాడు, కొబ్బరి టెంకాయలు తీసుకొని అమ్మాయి తలకాయ మీద కొడుతున్నాడు. బండ లేకపోతే నా తలకాయ మీద కొట్టాలి? ఎన్ని బండలు లేవు ఆ దరిద్రుడికి. ఒక మాట అండి, అదేమన్నా మామూలుగా ఉంటుందా ఆ టెంకాయ